నమస్కారం అండి. ఈవీ యాత్రకు స్వాగతం. మనం చాలా రోజుల తర్వాత మనము మంచి ఒక వీడియోతో వస్తున్నాము. ఎందుకంటే మనం ఈ సమ్మర్లో కంప్లీట్గా మనం ఇంటికానే ఉన్నాము. ఎందుకంటే మన హైదరాబాద్లో ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. 41, 42 టెంపరేచర్ పోయింది. కాబట్టి మనం ఇప్పుడు మా ఫ్యామిలీతో నేను ఊటీకి రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కాకుండా మామూలుగా మేము అరుణాచలం చూసుకుంటూ హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి వచ్చినాము. దాని తర్వాత ఇప్పుడు ఊటీలో 2 డేస్ ఉంటాము. ఈ 2 డేస్లో మీకు ఊటీలో చూడాల్సిన ప్రదేశాలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఊటీ నేను ఎప్పుడూ పెట్టలేను యూట్యూబ్లో. అన్ని టెంపుల్స్ మనం పెట్టినాం కాబట్టి ఈ టెంపుల్స్ కాకుండా ఒకసారి ఈ విహారయాత్రలాగా పిల్లలకి తీసుకోవడానికి ఈ ప్రశాంత వాతావరణంకి వచ్చినాము ఊటీకి. ఇక్కడ టెంపరేచర్ వచ్చి మాత్రం ఇప్పుడు 12 నడుస్తుందండి. చాలా విపరీతమైన చలి కూడా ఉంది. అంత ఈజీ కాదు. స్వెటర్లు ఉంటే తెచ్చుకోండి, వచ్చే వాళ్ళు ఉంటే షాల్వలు కానీ స్వెటర్స్ కానీ తెచ్చేసుకోండి. మాకైతే 12 ఉంది చలి. మా పిల్లలు మొత్తం చలి కొనుక్కుతున్నారు ఇంట్లో. మనం ఇంకోటి ఏంటంటే కాటేజ్ తీసుకున్నామండి. ఇది ఫ్యామిలీ కాటేజ్, మా ఫ్రెండ్ ఇది. ఇందులో మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము సైడ్ సీన్స్కి మేము ముందుకు వెళ్తూ ఉండాలి. ఇదే అండి విషయము. ఎందుకంటే ఒక 1 మంత్ పైన అయిపోయింది మనం వీడియో పెట్టాక. చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. ఒకసారి మీకు రూమ్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తారండి. రండి ఒకసారి మీకు రూమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రూమ్ వచ్చి మొత్తం కాటేజ్ ఇది మొత్తము 3 బెడ్రూమ్స్ ఉంటాయి. కంప్లీట్ మనకే ఇది. ఒక కిచెన్ ఉంటుంది విత్ కిచెన్. ఒకసారి కిచెన్ కూడా ఈ సామాన్ అంతా మాదే అండి. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా, అన్నీ వంట సరుకులు అని తెచ్చుకున్నాం మేమే. వాళ్ళు మాత్రం ఒక గ్యాస్ స్టవ్, టీ కాఫీ పెట్టుకోవడానికి చిన్న పాత్రలు ఇస్తారు. మిగిలినవన్నీ మనయే. ఒకసారి బెడ్రూమ్ కూడా చూసారు కదా. ఇది పైకి మెట్లు ఉంటాయండి. ఒక 5 మెట్ల కింద తర్వాత 3 బెడ్రూమ్లు. ఇది రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒకటి, స్ట్రైట్ ఒకటి. మీకు ఆ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. బెడ్రూమ్లు అండి ఇవి. రూమ్స్ చాలా బాగుంటాయి. ఇది ఒక బెడ్రూము ఎదురుగా. ఇది 2వ బెడ్రూమ్. ఇది 3వ బెడ్రూమ్ అండి. ఎందుకంటే చాలా బాగుంటుంది రూమ్ ఇది. కానీ మన కోసం అనేది 7,000 అండి ఓన్లీ. మామూలుగా అయితే 20,000 ఇది. మామూలుగా కస్టమర్స్ వస్తే మనం రెగ్యులర్గా వస్తుంటాం కాబట్టి మన కోసం డిస్కౌంట్ ఇచ్చినాడు. కాబట్టి ఈ రూమ్ మాత్రం చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది. ఊటికి వచ్చిన వాళ్ళకి ఈ రిసార్ట్ తీసుకోండి. మా ఫ్రెండ్ ఆనంద్ ఆజావ్ ఇక నా ఫ్రెండినా ఆనంద్ గారని, తనకు మొబైల్ నెంబర్ ఇస్తాను. దాన్ని కూడా మీరు సేవ్ చేసుకోండి. आपका नाम बोलो. आपका नाम आनंद है. अभी उठे नहीं कहता, इसका फ़ोन बोल दो. वो आपका नंबर देता है, सब उसका देते हैं. नंबर बोलिए आप. नहीं आप दे दो नंबर, नो प्रॉब्लम, आप दे दो. చూసారు కదండి. తన ఒక 4-5 కాటేజెస్ ఉంటాయి ఓను. తను మనకు ఫోన్ చేస్తే మనకు రూమ్ బుక్ చేసి పెడతాడు. కొంచెం అడ్వాన్స్ ఇస్తే చాలు. మన ఓన్ మనిషి, ఏమి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా తీసుకొని హ్యాపీగా వచ్చి ఇక్కడ ఒకటి మొత్తం ఎంజాయ్ చేసిపోవచ్చు. ఏమున్నా కూడా గైడ్ చేస్తాడండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు చాలా తక్కువ రేటు. ఇది మామూలుగా అయితే 14,000 నుంచి 20,000 దాకా ఉంటుంది సీజన్లో, కస్టమర్ డిమాండ్ బట్టి. ఇప్పుడు మాత్రం మనకు 7,000 మాత్రమే ఇచ్చినాడు. మీకు ఇంకోటి ఇక్కడ సైడ్ సీన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మేము మూవ్ కాలేము, మామూలు రెడీ అవుతున్నారు. ఇప్పుడు మేము సైడ్ సీన్స్కి వెళ్ళామండి. కొన్ని ప్లేస్లు కవర్ చేసాము మొత్తం మా ఫ్యామిలీ. ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. మా చిన్న పాప తెలుసు కదండి. మొత్తం ఇది మా అత్తారు ఫ్యామిలీ అండి. మా 2 బొమ్మర్దుల ఫ్యామిలీస్, మేము మా అత్త మామ అందరూ కలిసి ఈ ఊటీ ట్రిప్కి వచ్చినాము. ఇది ఒక 1 వీక్ ట్రిప్ అనుకుని బయలుదేరినాము. ఇక్కడ మాత్రం చలి విపరీతంగా ఉంది, ప్లస్ వర్షం కూడా పడుతుంది. కానీ ఆగుతుంది మధ్య మధ్యలో. ఈరోజు ఒక 6 ప్లేసులు కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఎన్ని ప్లేసులు కవర్ అయితే తెలియదు. ఈవినింగ్ ఒక 6 గంటల వరకు 3 వద్దాం అనుకుంటున్నాము. చూపిస్తాను అక్కడ కూడా ఎలా ఉంటాయో. టీ ఫ్యాక్టరీ ఉంటుంది, వ్యూ పాయింట్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు అన్నీ చూపించే ప్రయత్నం. బొటానికల్ గార్డెన్ ఉంటుంది. ఇవన్నీ చూపించిన తర్వాత మీకు మళ్ళీ ఈవినింగ్ రూమ్కి వస్తామండి. మీకు ఆ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అందరు టూరిస్టులు అందరు రెడీ అయినారు. ఇక్కడ నుంచి అన్నీ డివైడ్ అయిపోతుంటాయి. ఇక్కడ నిన్న ఫుల్ వర్షాలంట. ఈరోజే కొద్దిగా తగ్గినాయి. అది మా సమయం అది. లేకుంటే అసలు వర్షం పడితే ఇక్కడ తిరగలేము, చూడలేము. ఇవన్నీ ఊటీ రోడ్లు.
చాలా బాగుందండి. ఇక్కడ రోడ్ ఇలా ఉంది, అందమైన ప్లేస్లో. ఊటీ అంటేనే ప్రకృతి అందాలు, భూతల స్వర్గం అంటారు కదా. ఊటీ కూడా ఒక చిన్న భూతల స్వర్గమే అండి. ఈ సరస్సులు, ఈ నదులు, ఈ చెట్లు, ఇది క్రిస్మస్ ట్రీ అంటారు కదా, ఈ చెట్లన్నీ అవే అండి కనిపించేటివి. షూటింగ్ స్పాట్ అండి ఇది మొత్తం. ఇది ఊటీలో ఇక్కడనే సినిమా షూటింగ్స్ అన్నీ జరుగుతుంటాయి. గార్డెన్లో కూర్చున్నట్టు మీకు కొండ అండి, కొండ మీద నుంచే అన్నీ వీడియో తీసుకుంటూ సాంగ్ కానీ, ఊటీలో సాంగ్స్ అన్నీ ఇక్కడే జరిగి ఉంటాయి. ఎందుకంటే ఇది ఓన్లీ సినిమా షూటింగ్ వాళ్ళకే ఇది పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ వర్షాలు పడినందుకు ఇక్కడ మనకి ఏమీ ఇవ్వట్లేదు. చూసారు కదండి, ఈయన ఇంకా కనిపించేది మొత్తము షూటింగ్ జరిగే ప్రదేశం ఇది. ఇక్కడనే ఎక్కువ ఊటీలో షూటింగ్ అంటే ఇక్కడ జరుగుతాయి. మంచి వెదరు చూసారు కదా, అసలు మంచి వాతావరణంలో కొండపైన మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళు ఊటీకి వస్తే మానసిక ఉల్లాసం ఉంటుందండి. మంచి వాతావరణం కాబట్టి. ఈరోజు నిన్న భారీ వర్షాలంట, ఈరోజే వర్షాలు లేవు. మా అదృష్టం అది. ఎందుకంటే నిన్న మొన్న అయితే అసలు ఊటీ కంప్లీట్గా బంద్ చేశారు. ఈరోజు కూడా కొంచెం బంద్ ఉన్నాయి, కొన్ని ప్లేసులు బంద్ చేశారు. చూద్దాం మరి ఎన్ని ప్లేసులు ఖాళీ ఓపెన్ ఉంటే అవి చూసుకొని ఈరోజుకి ఇది చేసిన తర్వాత మనం రేపు కూడా మళ్ళీ తీసే ప్రయత్నం చేద్దాము. అసలు చాలా మంచి వాతావరణం అండి, ఉల్లాసపరమైన మంచి వాతావరణం. మంచి ఫ్యామిలీతో రావచ్చు. నేను కూడా ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి చెప్తున్నాను. మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్ అండి ఇది. ఎంత చూసినా కూడా తనివి లేదండి, అంత మంచి ప్రకృతి అందాలు, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. మంచి వాతావరణం అండి, అసలు అద్భుతంగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ టైం అసలు సూపర్ అండి, అసలు చెప్పని అవసరం లేదు. మంచి మేఘాలు వచ్చి ఇట్లా ఆకాశంకి తగులుతున్నట్టుగా మేఘాలు మనకు తగులుకుంటూ వెళ్తుంటాయి. మా పాప అండి. హాయ్ షణ్మిక, ఒకసారి అందరూ హాయ్. హాయ్ పప్పా. పప్పా హాయ్ చెప్పు. హాయ్ హాయ్. అమ్మ హాయ్. చూసారు కదండి, ఊటీ అంటేనే మంచి ఫ్యామిలీ ట్రిప్ ఇది. నా ఇంకా చూసారు కదా, మంచి వాటర్ ఫాల్స్ ఉంది, అంటే చెరువు ఉంది, అదేవిధంగా చిన్న బ్రిడ్జ్ అండి. ఇదంతా ఊటీలోని సర్వసాధారణము. ఇలాంటి ప్లేస్ చాలా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. అందులో ఈరోజు వర్షము అసలు ఎట్లా ఉందంటే మేఘాలు మనకు తగులుకుంటూ పోతున్నాయి. అందులో వర్షం చిన్నగా ఎట్లా అంటే మనకు స్నో వర్షం ఎలా వస్తుంది సన్నగా, అలా తుప్పు వర్షం వస్తుందండి. ఆయన కూడా ఊటీలో చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. మా పిల్లలు వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, మా పిల్లలు అసలు ఫోటోలకి అసలు అంతులేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఫోటో తిన కూడా వాళ్ళకి తనివి తిరగట్లేదు.
ఇలాంటి ప్లేస్లో మనము ట్రిప్ ఫ్యామిలీతో వేస్తే ఆ మజానే వేరు. మీరు కూడా వచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఇంకో బొటానికల్ గార్డెన్ ఉంది, టీ ఫ్యాక్టరీ ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు చూసే ప్రయత్నం చేస్తాను. చూసారు కదా, ప్రకృతి అంటే ఊటీ అంటే ప్రకృతి. మంచి లొకేషన్ అండి, అది భూతల స్వర్గం అంటారండి. మనకు ఎట్లా అయితే శ్రీనగర్ అంటారో, ఇది కూడా ఒక మినీ భూతల స్వర్గం అని చెప్పొచ్చు ఊటీ వరకు. అక్కడ కూడా వర్షాలు బాగా పడి ఈ వాగులన్నీ ఫుల్గా నిన్నాయి. మంచి వాతావరణం అండి. చూసారు కదా, మొత్తం ఫారెస్ట్ అసలు అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎట్లాంటి అయినా సరే మంచి మంచి వీడియోస్, ఫొటోస్, సినిమా షూట్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చాలామంది తీస్తుంటారు. మంచి ఏరియా, చాలామంది వస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్యామిలీతో రావడంతో. ఇప్పుడు మనం వచ్చింది బొటానికల్ పార్క్ అండి. ఇప్పుడు మనము బొటానికల్ పార్క్లో మనము అవన్నీ ఫోటో సెక్షన్ అది చూసుకొని మనము మళ్ళీ లోకల్ షాపింగ్ ఉంది. లోకల్ షాపింగ్కి అది కూడా వెళ్ళాలి. లోకల్ షాపింగ్లో ఇక్కడ స్పెషల్ ఏమేమి దొరుకుతాయో తెలుసుకుందాము. మరి మనం కూడా ఐడియా లేదు ఏమేమి ఉంటాయి ఇక్కడ. ఫ్లవర్స్ తోటి అండి, మస్తు డెకరేషన్ బాగా చేశారు. పూర్తి ఫ్లవర్స్ తోటి ఎంట్రన్స్ అదిరింది, చాలా బాగా చేశారండి. మొత్తం ఫ్లవర్స్ తోటి పూర్తిగా వైట్ గులాబీ, రెడ్ గులాబీ తోటి పూర్తిగా టెంపుల్ అండి. ఒక టెంపుల్ని తయారు చేశారు ఫ్లవర్స్ తోటి. అక్కడనేమో సింహాసనం అండి, ఎలిఫెంట్ అండి. మొత్తం ఫ్లవర్స్ తోటి పూర్తిగా. పక్కన బట్టలు చాలా బాగా చేశారు. కనిపించేది షాంపూ అండి, షాంపూ చెట్టు. దీని నుంచి దాన్ని ఇట్లా పిండితే షాంపూ లాగా వస్తుంది. అది కంప్లీట్గా దాన్ని షాంపూ చెట్టు అంటారు. అసలు పూర్తిగా ఫ్లవర్స్ తోటి చాలా బాగా చేశారండి. ఇది ఊటీలోని బొటానికల్ గార్డెన్. ఇది చాలా అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా బాగా ఉన్నాయండి. యాత్రికులు కూడా చాలామంది ఈ వర్షంలో కూడా చూడడానికి వచ్చారు. మనం ఇలా వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము, ఎందుకంటే మనకు గార్డెన్ ఇంకా తిరిగేటివి ఉన్నాయి, చూసేటివి ఉన్నాయి కాబట్టి మీకు లోకల్ షాపింగ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా బాగుంది. ఫుల్ ఫ్లవర్స్ తోటి ఫుల్ డెకరేషన్ చేశారండి. ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఒక విమానం అండి, చాలా అద్భుతంగా అసలు చూడదగా సీన్ ఇది. చాలా బాగుంది. చాలామంది యాత్రికులు ఇలా ఫ్లవర్స్ చూసుకుంటూ వస్తున్నారండి. ఇది బొటానికల్ గార్డెన్ ఊటీలో అండి. చాలా బాగుంది. యాత్రికులు బాగా మంది ఉన్నారు, టూరిస్టులు. ఇది క్రిస్మస్ ట్రీ అండి. బ్రహ్మజముడు, నాగజముడు, విష్ణుజముడు అంటారు కదండి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, చూడండి అద్భుతంగా ఉన్నాయి. అందరూ టూరిస్టులేనండి. ఈ ఫ్లవర్ గార్డెన్ని చూడడానికి వచ్చినారు. మంచి డిజైన్ అండి గార్డెన్ని, మిర్రర్ డిజైన్ అండి. బొటానికల్ గార్డెన్ అండి, సూపర్గా అసలు మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మా పాప మంచిగా ఆడుకుంటుంది, చాలా బాగా ఆడుకుంటుంది. ఎందుకంటే మంచి చల్లటి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుల్ ఎంజాయ్ అండి.
చాలామంది ఫ్యామిలీతో వస్తారండి ట్రిప్ అంతా. చిన్నగా వర్షం కూడా పడుతుంది, మీకు వీడియోలో కనబడుతున్నారో తెలియదు. వర్షానికి అందరూ అసలు ఏందబ్బా అన్నట్టుగా, ఎందుకంటే మంచి వాతావరణం కాబట్టి పిల్లలు పెద్దలు వాళ్ళ వయసుని మర్చిపోయి కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారండి. మా పాప ఆనందానికి హద్దులు లేవు, తనకు తానుగానే ఆడుతూ ఎంజాయ్ చేస్తుంది. పాపా పాపా హాయ్ 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 చెప్పు, హాయ్ డన్, హాయ్ లైక్. చాలా బాగుందండి, అసలు చాలా బాగుంది చూడడానికి కానీ తిరగడానికి కానీ. చూడండి, ఇది ఎన్నప్పటి చెట్టు అయితే తెలియదు, చాలా పెద్దగా ఉంది. నడు అక్కడికి నడు నడు ఊరుకు. మా పాపని తను అమ్మాయిలతో మంచి ఆటలు ఆడుతుంది. పాపా ఇట్రా, ఇగో దా దా. சின்னஞ்சீரு கூட்டுக்குள்ள சொர்க்கம் இருக்கு, அட சின்ன சின்ன அன்பில் தான் ஜீவன் இன்னும் இருக்கு. பட்டாம்பூச்சி கூட்டத்துக்கு பட்டா எதுக்கு, அடவாசம் மட்டும் போதும் கண்ணே, காசு பணம் என்னத்துக்கு. கிளிகள் தோளோடு பாட்டுக்குயிலோ மடியோடு భూలోకం ఆనందத்தின் చూసారు కదండి, ఈరోజు ఊటీలో కొన్ని ప్లేసులు బంద్ ఉన్నాయి. బొటానికల్ గార్డెన్ ఒకటి, షూటింగ్ స్పాట్ ఒకటి, అవి 3 ప్లేసులు చూసాము. లోకల్ షాపింగ్ కూడా అయిపోయింది. ఈ వర్షాల కారణంగా ఊటీలో కొన్ని ప్లేసులన్నీ మూసేశారు. ఇక్కడ నుంచి మేము మళ్ళీ ముందుకు వెళ్తున్నామండి వేరే ప్లేస్కి. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.